ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి మత్స్యకారుల నిరసన సెగ తగిలింది. అనకాపల్లి జిల్లాలో నిర్మించడానికి తలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వీరి ఆందోళనను విరమింపజేసేందుకు వచ్చిన హోంమంత్రి అనితపై నిర్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు. ఏదైతే బల్క్ డ్రగ్ పార్కు ప్రతిపాదనలను రద్దు చేసేంత వరకు కూడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. అయితే ప్రతిపాదన ప్రాంత ప్రజలు ముఖ్యంగా 2-3 గ్రామాలకి చెందినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు మొదటి నుంచి కూడా దీనిపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే పార్కు నిర్మాణంలో వెనక్కి తగ్గేదిలే అంటూ ప్రభుత్వం వీరిని వ్యతిరేకంగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుండడంతో ఆగ్రహించినటువంటి మత్స్యకారులు గత 16 రోజులుగా అక్కడే నిరసన సగలు తెలుపుతూ వస్తున్నారు. ఇక ఇదే క్రమంలో వారితో మాట్లాడడానికి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనిత రంగంలోనికి దిగారు. నిరసనకారుల వద్దకు చేరుకున్న ఆమెను మత్స్యకారులు చుట్టుముట్టారు, తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్రం నీరు కాలుష్యంగా మారి మత్స్య సంపద తగ్గిపోతుందని, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ద్వారా వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని, అంతేకాకుండా తమ జీవనోపాధి కూడా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్కు నిర్మాణానికి తాము ఆమోదించమని ఆమెకు స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ అనితను ఆమె వెంట వచ్చినటువంటి ఆర్డీఓతో సహా ఇతర అధికారులను కూడా నిర్బంధించి ఎటూ కదలకుండా చేశారు. స్పష్టమైన హామీ ఇస్తే గాని విడిచిపెట్టేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు.